ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వర్తించింది. హైదరాబాద్ నానక్రూమగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. ఇక జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కరుడుగట్టిన మద్దతుదారుగా పనిచేసిన వాసుదేవరెడ్డి వైసీపీ అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవారెడ్డి నివాసంలో సిఐడి సోదాలు చేస్తున్నారు. ఉదయం గచ్చిబౌలి నానక్రామ్గూడలో ఉంటున్న ఆయన ఇంటికి 3 వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు నానక్రామ్గూడ వాసుదేవారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు ఆయన ల్యాప్టాప్, ఆ తర్వాత ఇంట్లో దొరికిన ఏదైతే సిస్టమ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారన్న ఆయన పైన ఆరోపణలున్నాయి. అధికార వైకాపాకు అంటే వైసీపీకి కరుడుగట్టిన మద్దతుదారుగా ఆయన వాసుదేవారెడ్డి పనిచేశారని, అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయన పైన ఫిర్యాదులు ఉన్నాయి. అయితే నూతన మద్యం విధానం పేరుతో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలకు లబ్ధి కలిగేలా చేశారని, ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించాడనే ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లడం, ఆ తర్వాత జే బ్రాండ్ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత కూడా వాసుదేవారెడ్డిదే అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మరోపక్కన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో ఏదైతే సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ల వ్యవహారానికి సంబంధించి ఆయన పైన కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు. ఈ రోజు ఆ కేసులన్నీ కూడా పక్కన పెట్టి అధికారంలోకి రాగానే కావాలని ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వారికి సపోర్ట్ చేశారంటూ కొంతమందిని టార్గెట్ చేసి ఈ తరహా సిఐడి చేత దాడులు చేయిస్తున్నారని, ఇదంతా కూడా కుట్రపూరిత చర్య అని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఆరోపణ చేయడం జరుగుతుంది. కృష్ణ, అయితే వాసుదేవరెడ్డి ఎండి వాసుదేవరెడ్డితో పాటు బెవరేజెస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇంకా ఇతరత్ర ఎవరి మీదైనా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అలాగే ప్రాథమికంగా ఈ సోదాల్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ప్రస్తుతానికి ఏదైతే వాసుదేవారెడ్డి నివాసంలోనే ఉదయం నుంచి ఏపీ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదో కీలకమైన డాక్యుమెంట్లతో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు అలాగే ల్యాప్టాప్ సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సోదాలు పూర్తయితే కానీ పూర్తి స్థాయిలో వివరాలు తెలిసేలాగా కేవలం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆయనకు మద్దతు తెలుపుతూ ఎవరైతే ముందుండి నడిపించారో అన్ని కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఏబిసిఐడి పోలీసులు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వారందరినీ కూడా టార్గెట్ చేసి ఈ తరహా దాడులు చేయిస్తోందని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు వాసుదేవారెడ్డిని టార్గెట్ చేశారంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ మండిపడడం కూడా జరుగుతుంది. అయితే తాను ఎలాంటి లబ్ధి పొందలేదని, అంతేకాకుండా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లేలాగా వారికి ఏదైతే లబ్ధి పొందేలాగా తాను ఎలాంటిది చేయలేదు, తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పేసి వాసుదేవారెడ్డి సైతం కూడా ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.